అయితే నీకు నా ఇంట్లో అల్లుడి స్థానం కావాలంటావు అంతేనా? ఇస్తాను. నువ్వు కనిపెడితే మీ ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేదర్రా, లేదంటే మేడ్ ఫర్ నన్నదరేరా. నీది నిజమైన ప్రేమ. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెప్పే. నా ఫుల్ సపోర్ట్ నీకే. గెలవడం అంటే మామూలుగా గెలవడం కాదట. కళ్ళు మూసుకొని అక్క సెలెక్ట్ చేసిన చీరని చెప్పేశాడట. ఎరా బయలుదేరావా? ఆందవేరా. ఓకే. కాఫీ అక్కడ పెట్టి తాగుతాను. ఏమండి? ఏంటండి రేపు మీరు బిజీనా? మ్యాటర్ ఏంటి? రేపు గురువారం కదా. అందులో వింతేముంది? రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం. జోక్ లాపి చెప్పేది వినండి. చెప్పండి. రేపు మీరు నన్ను బాబా గుడికి తీసుకెళ్ళాలి. ఓకే. భీమవరంలోని సాయిబాబా గుడికి. మన ఊర్లో గుడికి వెళ్ళొచ్చు కదా. లేదండి, అక్కడికే వెళ్ళాలి. మన ఊర్లో బాబాది కొత్త గుడి కట్టించారు, అక్కడికి వెళ్దాం. రేపు మీరు బిజీగా ఉన్నారా ఏంటి? 1 అవర్ వర్క్ ఉంటుంది, కానీ ఏ టైంలో ఉంటుందో చెప్పలేను. అది ఎల్లుండికి పోస్ట్పోన్ చేసుకోండి. ఛాన్సే లేదు, రేపే మీట్ అవ్వాలి. అయినా భీమవరం బాబా గుడికే వెళ్ళాలని ఎందుకు పట్టుబడుతున్నావు? ఇందులో పట్టుదల ఏముందండి? మరి లేకపోతే నీ నస్సేంటి? బాబా ఆ గుడిలోనే ఉంటారు, వేరే ఏ గుడిలోనూ ఉండరు అన్నట్టు. చూడండి, తీసుకెళ్ళమని అడిగాను. కుదిరితే తీసుకెళ్ళండి, లేకపోతే మానేయండి. అంటే వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. ఏదో షికారు కోసమే తప్ప భక్తి కోసం కాదన్నమాట. ఏ మాటలే వద్దన్నాను. అయితే మన ఊర్లో బాబా గుడికే వెళ్దాం. ఎక్కడైనా బాబా ఒకటే కదా, అందుగలడు ఇందు లేడన్న సందేహం వలదు ఎందెందు వెతికినా. కాపండి. అవును, మీరు షిరిడి ఎన్నిసార్లు వెళ్లారు? ఎందుకు చెప్పండి. 3 సార్లు వెళ్ళాను. బాబా ఇక్కడ లేరా? షిరిడి దాకా ఎందుకు వెళ్లారు? తిరుపతి ఎన్నిసార్లు వెళ్లారు? ఓ 6 సార్లు వెళ్ళుంటాను. వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఉండగా తిరుపతి దాకా ఎందుకు వెళ్లారు? దేవుడు ఎక్కడైనా ఉంటాడు, మన మనసులో కూడా ఉంటాడు. అలానే కాశీ వెళ్ళడం మానేస్తామా? భద్రాచలం వెళ్ళడం మానేస్తామా? నాకు అర్థమైంది, ఇంకా ఆపే ఆర్గ్యుమెంట్స్ పెంచొద్దు. ముందు మొదలు పెట్టింది మీరు, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నది మీరు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నేను తీసుకెళ్ళడం కుదరదు, నువ్వే వెళ్ళిరా. చింతలో ఎందుకు బతిమాలుతున్నానో మీకు తెలుసా? ఆ గుళ్ళో ఒక మొక్కు ఉంది, అది తీర్చాలి. అంత పెద్ద మొక్కేం మొక్కున్నావేంటి? తమరి కోసమే మహాప్రభు. నా కోసమా? అవును, ఈ మధ్య తమరు తిక్కగా ప్రవర్తిస్తున్నారు కదా, అందుకని. అంటే నేను తిక్కలోడని అర్థం? తిక్కలోడంటే ఇంగ్లీష్ లో మెంటల్ అని అర్థం. ఏ మూర్ఖత్వమే వద్దనేది. అంటే నేను మూర్ఖున్నా? భర్తను పట్టుకొని తిక్కలోడు మెంటలోడు మూర్ఖుడు అంటున్నావు? నేను అన్ని మాటలు అనలేదు. నువ్వు అన్నావు. లేదు, నువ్వే అన్నావు. లేదు, నువ్వే అన్నావు. ఇదే కరెక్ట్ టైం. ఎంటర్ అయిపోయి గాయత్రి దృష్టిలో మార్కులు కొట్టేయాలి. నన్ను తిక్కలోడు మెంటలోడు మూర్ఖుడు అన్నావు. ఆగండి, మళ్ళీ ఏమైంది? రేయ్, బాబా గుడికి తీసుకెళ్ళమంది. తీసుకెళ్తానన్నాను. తీసుకెళ్ళడం అంటే ప్రాబ్లం గానీ తీసుకెళ్తానంటే ప్రాబ్లం ఏంటి? మన ఊర్లో ఉండే బాబా గుడికి వద్దంట, భీమవరంలో ఉండే బాబా గుడికే తీసుకెళ్లాలంట. అక్కడ మొక్కుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను. ఇందులో తప్పే ఉంది. తప్పు అని నేను అనలేదు, టైం కుదరదన్నాను. ఆయన కోసమే మొక్కుకున్నాను వంశీ. కాస్త వేలు చూసుకుని రావచ్చు కదా. మ్యాటర్ అర్థమైపోయింది, ఇంకా ఆపేయండి. మీ ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తాను, వినండి. మళ్ళీ వేరు బెడ్రూమ్ లో పడుకోవాలి, అంతే కదా? అలా చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ కాదు. నీకు భీమవరం తీసుకెళ్ళడానికి టైం కుదరదు. నువ్వు మాత్రం భీమవరమే వెళ్ళి మొక్కు తెచ్చుకోవాలి, అంతేనా? అంతే. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకోరా. గాయత్రిని గుడికి నేను తీసుకెళ్తాను. నువ్వా? అవును, రేపు పొద్దున్నే నా కారు తీసుకొచ్చి గాయత్రిని గుడికి తీసుకెళ్తాను. సమాధానం చెప్పరేంటి? రేయ్, నీకు ఓకేనా కాదో చెప్పు. ఆవిడని అడుగు. నిన్ను అడగమంటున్నాడు. నువ్వు ఓకే అంటే అయిపోతుంది. ఆయన్నే అడుగు. వాడిని అడిగేదేంటి, వేస్ట్ ఫెలో. చూసారా, మీ ఫ్రెండ్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు. రేయ్, నువ్వు మా ఇద్దరు ఎవరికి సపోర్ట్ రా? రే, మనం బయటికి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళు, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యరా. కాదురా, నేను చెప్పేది. నా మాట వినరా, వెళ్ళు. ఏవండి, కాఫీ. ఎత్తి నీ నెత్తిని పోసుకో. చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈయనకేమైందో అర్థం కావడం లేదు. ఒక్కో విషయంలో ఒక్కోసారి అలాగే ఉంటాడు. అందుకే మొక్కు తీర్చుకోవడానికి వెళ్దామంటే అనవసరంగా రభస చేశాడు. వాడు మొదటి నుంచి ఇంతే. నీకు ఇప్పుడు తెలుస్తున్నాయి, నాకు ఎప్పుడో తెలుసు. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సరే, ఆ విషయం వదిలే.
దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరే. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్తో వాడికో చిన్న పనుంది, ఇద్దరం కలిసి వాడి దగ్గరికి వెళ్తున్నాం. సరే. వెళ్దామా? ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా, పద వెళ్దాం. గాయత్రి, గాయత్రి, ఏంటి? 2 hours లో వచ్చేస్తాను. బాయ్. పదరా. ఏమీ జరిగినట్టు ఎంత క్యాజువల్ గా చెప్పెళ్ళిపోతున్నాడు చూడు. మెంటల్. చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ కాకూడదురా. దేని గురించి మాట్లాడుతున్నావు? అదేరా, రాత్రి నువ్వు గాయత్రితో గొడవపడిన విషయం గురించి చెప్తున్నాను. అదేదో విడాకులు తీసుకొని విడిపోయేంత పెద్ద గొడవలా మాట్లాడతావేంటి? చిన్న గొడవే కదా. అవునవును, గాయత్రితో గొడవ విడాకులు తీసుకుని విడిపోయేంత పెద్ద గొడవ కాదు. రే కిరణ్, బండాబ్రా. ఏమైందిరా? ఎందుకు దిగావు? ఇక్కడ నాకు అర్జెంట్ పని ఉందిరా. పనేం లేదు, ఫ్రీగా ఉన్నానన్నావు కదరా. అన్నాను, బట్ సడన్ గా గుర్తొచ్చిందిరా. ఎంతసేపు పడుతుంది? మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అంతేనా? సరే, నీ వర్క్ చూసుకొని వెళ్ళిపోదాం. టైం వేస్ట్ చేయడం ఎందుకురా? ఈలోగా నువ్వు కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే అయిపోతుంది కదా. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్.
డూప్లికేట్ కీ చేయాలి. ఎంత టైం పడుతుంది? నేను వేరే తాళం చేస్తున్నాను, అరగంట పడుతుంది. ఈలోగా ఏదైనా పనుంటే చూసుకుని ఎంత అవుతుంది? 80 రూపాయలు అవుతుందండి. $200 ఇచ్చారు, అంత అర్జెంటా అండి? చాలా అర్జెంటు. ఇది అయిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. దీంతో నాకు చాలా పని ఉంది. ఒకే గది ఇద్దరం వాడుకోవాలి. తొందరగా చేయి. అలాగేనండి. కలవాల్సిన పర్సన్ అడ్రస్ తీసుకోలేదు, కనీసం ఫోన్ నంబరు తీసుకోలేదు. వేస్ట్ ఫెలో. వాడన్నా ఇవ్వాలి కదా. The number you're trying to reach is currently not reachable. To leave a voice number you're trying to reach is currently not. రే వంశీ, ఏదో అర్జెంట్ పనుందని ఇక్కడున్నావేంట్రా? అది ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. నీ మొబైల్ నాట్ రీచబుల్ వస్తుందేంటి? అవునా? అవునరా, నెట్వర్క్ లేదు. అవును, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? మీ ఫ్రెండ్ అడ్రస్ తెలియక, ఫోన్ నంబర్ తెలియక ఎలా వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను? ఇద్దరం కలిసి వెళ్తున్నాం మన తాడుతో నేను ఎప్పుడో మర్చిపోయాను రా. సరే, నెంబర్ తీసుకో. సార్, కీ రెడీ. సార్, మిమ్మల్ని. రే, అతను నిన్నే పిలుస్తున్నాడు రా. అవునా? తీసుకోండి సార్, కీ రెడీ అయింది. అదేంట్రా మా ఇంటికి ఇలా ఉంది? మంది కాదురా. ఏది, నన్ను ఇటు చూడండి. సారీ బాస్. సారీ చెప్తే సరిపోతుందా? బుద్ధుందా నీకు? ఇంకేం చేయాలి? నీకు సారీ చెప్పడమే ఎక్కువ. అవునా? సారీ. ఏం చేస్తున్నావురా? గుద్దే సారీ చెప్తే సరిపోతుంది అన్నాడు కదరా, అందుకే సారీ చెప్పా. రేయ్, నన్నే కొడతావా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా నీకు? నీ వెనకాల ఎవరున్నా ఇలాగే కొడతాను రా. రేయ్, నా గురించి నీకు తెలీదు. తెలుసుకుంటాను చెప్పరా. రేయ్, ఇవాళ నా చేతిలో అయిపోయావురా.
ఎమోషనల్ కొట్టేశాడు. ఎమోషనల్ కాదు, కావాలనే కొట్టాను. రేయ్, రేయ్, నువ్వు ఊరుకోరా. పెద్దవాడు వాడికి మామూలు అయిపోయింది. బాస్, నా మాట విను, బాస్. ఏంట్రా? రేయ్, నువ్వు ఆగరా. రేయ్, బాస్, నా మాట విను, బాస్. రేయ్, నువ్వు ఆగరా, కొట్టకురా. రేయ్, రేయ్, కిరణ్. రేయ్, కిరణ్. ఏంట్రా? ఆగండి బాబు, ఆగండి. కిరణ్, ఇవాళ నీ హత్య చూస్తానురా. దమ్ముంటే నువ్వు ఇక్కడే ఉండరా. ఇక్కడే ఉంటానురా. ఎవరు తెచ్చుకుంటావు తెచ్చుకో. అలాగే ఇక్కడే ఉండు. రేయ్, ఇప్పుడే తీసుకొస్తాను. రేయ్, నువ్వు ఆగరా. చెప్పేది వినరా. ఏంటి ఈ ఆవేశం? లేకపోతే ఎందుకంత బిల్డప్ ఇస్తున్నాడు? రేయ్, ముందు మనం ఇంటికి వెళ్దాం పదరా. వాడు వచ్చేసరికి ఇక్కడ లేకపోతే మనల్ని పిరికోవాలని అనుకుంటాడు. ఇక్కడే ఉందాం. రేయ్, నా మాట వినరా. రారా. ఆగరా. రారా. కిరణ్, రా, బండి ఎక్కు. కూర్చో, బైక్ కూర్చోరా. రావడానికి 2 hours పడుతుందన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఏ రాకూడదా? బయటికి వెళ్ళిపోమంటావా? సెకండ్లు నిమిషాలు చూసుకొని కరెక్ట్ గా 2 గంటల తర్వాత రమ్మంటావా? నేనేదో క్యాజువల్ గా అడిగితే ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? రే కిరణ్, జరిగింది మర్చిపో. ఏం జరిగింది? రే, తప్పు వాడితే కదా, నాది కాదు కదా, చెప్పరా. రే, తప్పంతా వాడిదే, నీది కాదురా. మరి ఎందుకు భయపడి వచ్చేసాం? రే, అది భయం కాదురా. భయపడే వచ్చేసాం, నీ వల్లే వచ్చేసాం. ఛా! అసలేం జరిగింది? ఎవరితో తప్పంటున్నాడేంటి? రోడ్డు మీద ఒక అతను చూసుకోకుండా కిరణ్ గుద్దాడు. పాపం సారీ కూడా చెప్పాడు. మనోడే రెచ్చిపోయి వాడిని కొట్టేశాడు. కిరణ్ ఒక మనిషిని కొట్టాడా? అవును గాయత్రి. నీతో ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్ళాడు కదా, ఆ ఇరిటేషన్ బయట వాళ్ళ మీద చూపించాడు. రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నాడు? పెళ్లికి ముందు నన్ను ప్రేమించిన కిరణ్ నిజమా? పెళ్లి తర్వాత నేను చూస్తున్న ఈ కిరణ్ నిజమా? ఏది అబద్ధం, ఏది నిజం? నన్ను ప్రేమలోకి దించడం కోసమే మంచివాళ్ళ నటించాడా, లేకపోతే నిజంగానే మంచివాడా? ఒరిజినల్ గా కిరణ్ కోపిస్తోడా? ముందు వెనుక ఆలోచించే జ్ఞానం లేనివాడా? రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఏమైందని అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైందా? తెలుపుకి నలుపుకి ఎంత తేడా ఉంటుందో ఆ కిరణ్కి ఈ కిరణ్కి అంత తేడా ఉంది. ఎక్కువ ఆలోచించొద్దు. కాసేపైతే వాడే మామూలు అవుతాడు. వాడు మూడవుట్లో ఉన్నప్పుడు వాడినేమనొద్దు. కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? బాధపడకు, నేను వాడికి చెప్పేసి వెళ్తాను. వాడు బాగా మూడీగా ఉన్నాడు, అందుకే మాట్లాడకుండా వచ్చేసాను.
వెళ్ళొస్తాను గాయత్రి. తప్పంతా వాడిది. ఏంటత్తా అనుకున్నట్టుగా జరగట్లేదని డిసప్పాయింట్ అవుతున్నావా? నీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు అభి. వదినా, అభిశ్వేతల పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు.